ఇటీగా సీఎం రేవంత్ నాగర్ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. నాగర్ కర్నూలులో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలను బలవంతంగా తీసుకువెళ్లి వ్యాన్లో ఎక్కించారు. బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేశారు, వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దాంతో పోలీసులతో బీఆర్ఎస్ నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలను ఫంక్షన్ హాల్లో నిర్బంధించినట్టు తెలిసింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బడ్జెట్ వెంటనే రైట్. సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున వారిని అక్రమంగా తరలించి వేరే ఎక్కడికి తీసుకెళ్తున్నారని కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి. సురేష్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు సీఎం పర్యటన ప్రాజెక్టుల పేర పర్యటన చేస్తున్న నేపథ్యంలో అన్ని మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సీఎం పర్యటన నిన్న ఈ రోజు ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే గుర్తించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2.5 సంవత్సరాలు ప్రాజెక్టుల ఊసేలేని సొంత జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగాడి ప్రాజెక్టు గత కేసీఆర్ ప్రభుత్వంలో 90% పనులు పూర్తయితే మరి 10% ఉన్నటువంటి పనులు ఎందుకు పూర్తి చేయలేదని 2.5 సంవత్సరాలుగా కాలయాపన చేసి ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశానికి సంబంధించి పాదయాత్ర ద్వారా ప్రజలకు మీరు ఆలస్యం చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగడతామని చెప్పడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో అక్కడి నుంచి నేరుగా ఒక రివ్యూ ఏర్పాటు చేసుకుని ఆ రివ్యూ ద్వారా ఇప్పటికే మంత్రులు సమీక్షలు పెట్టారు. తర్వాత పాలమూరు ప్రాజెక్టుల పేరిట సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటన చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నిన్ననే ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు సీఎం వస్తే ఖచ్చితంగా ఎన్ని నిధులు పాలమూరు రంగాడికి కేటాయిస్తాడో చెప్పాలి, ఎప్పటిలోగా పూర్తి చేస్తాడో చెప్పాలని చెప్పేసి ఒక అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద వాళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో సివిల్లో మోహరించినటువంటి పోలీసులు ఒక్కసారిగా అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలనంతా, బీఆర్ఎస్ నాయకులనంతా కూడా ఒక్కసారిగా ఈడ్చుకెళ్లి వాళ్ళు సమకూర్చుకున్నటువంటి వాహనంలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి నేరుగా తీసుకొని పట్టణం గుండా ఎక్కడ తీసుకెళ్తున్నారన్న సమాచారం కూడా చెప్పకుండా పోలీసులు పట్టణంలో వాహనాన్ని తిప్పుతున్నటువంటి క్రమంలో కొంత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి పోలీసులతో వాగ్వివాదం దిగడంతో వాళ్ళు కొంతసేపటి తర్వాత గగ్గలపల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా తీసుకొచ్చి అక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి. నిర్బంధించడమే కాదు, వాళ్ళకి అన్ని ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి మేము చెప్పే వరకు మీరు కదిలేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ప్రజాపాలన ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక పెద్ద జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఒక ఫంక్షన్ హాల్లో జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేశారో అదే సమావేశంలో ప్రజాపాలన పేరు చెప్పుకున్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో వాళ్ళ పోలీసులు, వాళ్ళ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రశ్నించే గొంతుకలందరినీ తీసుకొచ్చి ఈ ప్రగతి నివేదిక ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో అదే ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా, బీఆర్ఎస్ నాయకులంతా కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఒకవైపు ప్రజాపాలనలో నిర్బంధాలు ఉండవని చెప్తారు, స్వేచ్ఛగా ఉంటుందని చెప్పారు, తర్వాత గడీల పాలన ఉండదని చెప్పారు, రకరకాలుగా చెప్పినటువంటి మా ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు, అభివృద్ధి మా పాలన అని చెప్పారు. ఇవన్నీ చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ప్రశ్నించే గొంతుకలను, అడిగేటువంటి నాయకులను ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారు? ప్రజాపాలన పేరిట, ప్రగతి నివేదిక పేరిట జిల్లా కేంద్రంలో ఏ ఫంక్షన్ హాల్ అయితే పూర్తి ప్రణాళికను నివేదిక తయారు చేసి ప్రజలకు వినిపించారో
అదే ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ప్రశ్నించే గొంతుకలను ఎందుకు అరెస్టులు చేసి నిర్బంధించాలని చెప్పేసి కూడా పలువురు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇటు కొల్లాపూర్ కావచ్చు, ఇటు నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ ఉన్న ఫలంగా అరెస్టులు చేసి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా మేము చెప్పే వరకు కూడా మీరు కదిలే ప్రసక్తే లేదు, మా పరిధిలోనే మీరు ఉండాలని చెప్పేసి కూడా హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా చూస్తే అసలు మా సొంత జిల్లా నాయకుడే ముఖ్యం. ప్రధానంగా వాళ్ళని చూస్తున్నాం, బీఆర్ఎస్ నాయకులను ఎట్లా లాక్కెళ్తున్నారో, ఎలా ఈడ్చుకెళ్తున్నారో, ఇష్టానుసారంగా కాళ్ళు చేతులు పట్టుకుని ఎలా లాక్కెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అంతా నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అక్కడ? ఒకవేళ నిరసన వ్యక్తం చేస్తే మామూలుగా నిరసన వ్యక్తం చేస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సమాధానం చెప్పాలి, కానీ ఇలా ఇష్టానుసారంగా నిర్బంధించడం కావచ్చు, ఇలా అక్రమంగా అరెస్ట్ చేయడం కావచ్చు, ఎంతవరకు కరెక్టు? సురేష్, నిజంగా కూడా వాళ్ళు అంటే నిన్న ఒక మీడియా సమావేశం బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏర్పాటు చేశారు జిల్లా కేంద్రంలో. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలో వాళ్ళు స్పష్టంగా అసలు సీఎం రేవంత్ రెడ్డి మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మాకు సంతోషం, కానీ పాలమూరు ప్రాజెక్టు ఏదైతే కొద్ది పనులు ఉన్నాయో 10% పనులు పెండింగ్ లో ఉన్నాయో ఆ 10% పనులు ఎందుకు 2.5 సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టారు, దానికి సమాధానం చెప్పాలి. తర్వాత ఇప్పుడు సందర్శించే ముందు ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారో ఇవన్నీ చెప్పి రావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి. ఇది అడిగిన దానికి దీని కొత్త అయితే ఎవరైతే ప్రశ్నించారో, ఎవరైతే మీడియా సమావేశం ద్వారా అడిగారో, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటారో, ఎవరైతే యువకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ముందస్తుగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రణాళికబద్ధంగా ఎక్కడెక్కడ ఎవరున్నారని చెప్పేసి వెతికి వెంటాడినట్టుగా వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో అంటే పోలీస్ వాళ్ళ యూనిఫామ్ లో రాకుండా సివిల్ పోలీసులను పంపించేసి అక్కడ ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా రౌండ్ అప్ చేసేసి ఆ ఇంట్లో మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిర్బంధించేసి అక్కడి నుంచి ఒక వ్యాన్ తెప్పించేసి ఆ వ్యాన్ లో ఎక్కించారు. ఎక్కించడం మరీ దారుణమైనటువంటి పరిస్థితి. తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఎవరైతే ఆంధ్ర పెత్తనందారులు, ఆంధ్రాకు సంబంధించిన అధికారులు ఏ విధంగా వ్యవహరించారో ఆ రకంగా కూడా అప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. అంతకన్నా దయనీయమైన పరిస్థితిలో ఇప్పుడు ఈడ్చుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు బీఆర్ఎస్ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప, లేదంటే ప్రభుత్వాన్ని అడగడమే తప్ప, అడిగితే అరెస్టులు చేస్తారా, ఈడ్చుకెళ్తారా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏమి చేసినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసే వరకు రైతుల పక్షాన ఎంత పోరాటానికైనా సిద్ధమవుతామని చెప్పేసి కలలుగన్న కేసీఆర్ ప్రాజెక్టు పూర్తి కావాలనేది అయితే కలలుగన్నాడో ఆ కలలు ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పేసి అతను ఏ పిలిపించినా, లేదంటే ఈ ప్రాంత ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతాం, కానీ ఈ అక్రమ అరెస్టులకు ఈ నిర్బంధాలకు ఎవరు కూడా భయపడమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఈ రోజు ఉంది. సీఎం ఎంత అంటే ఎప్పటిలోగా ఇక్కడ పర్యటన చేస్తారో అప్పటి వరకు కూడా నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. తెల్లవారుజాము 4 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు నిరంతరంగా కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది కూడా ఇంటి వద్ద కొంతమంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, అసలు మా పనులు మమ్మల్ని చేసుకునివ్వండి, మాకు అత్యవసరమైనటువంటి పనులు ఉన్నాయని చెప్పినా కానీ వదిలిపెట్టట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే ఈ రోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచార్య.